అంటే పోలీసులు ఇప్పటి వరకు 16 రోజులు దాటింది. హ్మ్. 30 తేదీ జరిగింది ఇది. 30 రాత్రి. సో, ఈరోజు 15. సో, 16 రోజులు దాటినా కూడా ఇప్పటి వరకు కేస్‌ని ఒక కొలిక్కి తీసుకురావడం గాని, కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఈ హ్మ్. 15 డేస్‌లో మేము ఇన్వెస్టిగేట్ చేసినాం. కనీసం ఏ పాజిబిలిటీలు రూల్డ్ ఔట్ చేసాం. చేసాం. అవును. అవన్నా చెప్పాలి. రూల్డ్ ఔట్ చేసామంటే ఇంకా ఆ దృష్టితో ఎవరు థింక్ చేయరు. అవును. కనీసం రూల్డ్ ఔట్ చేసాం. అంటే ఫైనాన్షియల్ కారణమా? కాదు. రూల్డ్ ఔట్ చేసాం. వాళ్ళ భర్త కారణమా? కాదు. హ్మ్. వాళ్ళ అన్న కారణమా? కాదు. వాళ్ళ ఈ తల్లి ఉద్యోగం కారణమా కారణమా? కాదు. తల్లి కారణమా? కాదు. అప్పులున్నాయా? కాదు. ఇలాగా ఏవో చెప్పాలి గదా! హ్మ్. అవేవి చెప్పట్లేదు పోలీసులు. మామూలుగా అందుకే అనుమానాలు పెరిగాయి. రెండోదేందంటే ఇవాళున్న టెక్నాలజీలో ఒక ఫోను, ఒక ల్యాప్‌టాప్ ఎంత పనండి? హ్మ్. అది నాకు పెద్దగా నాలెడ్జ్ లేకపోతే నాకిచ్చినా నేను చేస్తానండి. ఎందుకంటే అవును. రిట్రీవ్ చేయడం పెద్ద విషయం గాదు. నేనిప్పుడు నా ఫోన్ ఎప్పుడైనా ఏదైనా మెసేజ్ డిలీట్ అయితే నా ల్యాప్‌టాప్‌కి మ్యాక్‌బుక్ ఉంది. దాన్ని అవును. కనెక్ట్ చేసి దాంట్లో సాఫ్ట్‌వేర్ ఉంటది. దాంట్లో రికవరీ సాఫ్ట్‌వేర్‌లుంటాయి. వండర్స్ రికవరీ అట్లాంటివుంటాయి. అందులో కొడితే రికవరీ అవుతాయి. హ్మ్. సో, అదేమి పెద్ద సరే దీంట్లో ఇంకా కాంప్లెక్స్ అనుకున్నా దీని ఎక్స్‌పర్ట్‌లుంటారు. అవును. మన మైత్రివనమో లేకపోతే అక్కడ షనాయ్ ట్రేడ్ సెంటరో తీసుకెళ్తే ల్యాప్‌టాప్‌లు వాళ్ళు ఒక రోజులో మొత్తం హార్డ్ డిస్క్‌లన్నీ చేసి ఇచ్చేస్తారు. అవును. అలాంటిది సైబర్ సెల్ ఉన్నది. ఇక్కడ తర్వాత ఎఫ్ఎస్ఎల్ ఉంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఉంది. సైబర్ సెల్లోళ్ళు ఎక్స్‌పర్ట్‌లుంటరు. అవును. ఎన్ని రోజులు ఎందుకు పడుతుంది? ఒక ల్యాప్‌టాప్, ఒక ఫోను ఫోనులో మెసేజ్‌లు ఒకవేళ డిలీట్ రికవరీ చేసుంటే చేయడానికి. ఎందుకు పడుతుందనేది డౌటొస్తుంది. అంటే డ్రాగ్ ఆన్ చేసి దీన్ని సైలెంట్‌గా ముగిచ్చేస్తారా కేస్‌ని అన్న హ్మ్. అనుమానాలైతే చాలా మందికొస్తున్నాయి. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం ఇలాగ. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ జూలైలో ప్రొద్దుటూరు గండికోటలో హ్మ్. వైష్ణవ్ అనే అమ్మాయిని చంపేశారు. అప్పుడు లోకేష్ అనే అబ్బాయి, ఆ అమ్మాయి మధ్య లవ్ స్టోరీ ఉంటే అవును. చంపేశారు. ఇప్పటి వరకు ఆ కేసు తేలలేదు. అవును. అది దాదాపు ఒక నెల రోజులు నడిచింది దాని మీద మీడియా. అవును. ఇప్పటి వరకు తేల్చలేదంటే అర్థమైందండి. ఒక హత్య కేసుని తేల్చలేకపోతున్నారా? అవును. అంటే ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత ఇది ఉంది. దాని మీద అంత జరిగి ఏమైంది? ఏమీ లేదు. తేల్చలేదు. అవును. అలాగే దీన్ని కూడా మెల్లగా మర్చిపోతారు కాబట్టి జనము డ్రాగ్ ఆన్ చేసుకుంటా ఎళ్ళిపోయి హ్మ్. సైలెంట్ అయిపోతారు. హ్మ్. ప్రెస్ మీట్ పెట్టరు, ఏం పెట్టరు. అలాగా వదిలేస్తారు. అవును. సో, జనం మర్చిపోయి ఇంకొక ఇష్యూలోకెళ్తారు. కొంతమంది ఇప్పుడు మనం వీడియో పెట్టేటప్పుడు మనం హ్మ్. ఈ వార్త ఇస్తూ ఉంటాం గదా! అవును. పబ్లిక్ అయితే చాలా మందికి గుర్తుండి అప్డేట్ మీడియా వాళ్ళు ఇవ్వట్లేదనుకుంటున్నారు. అదే. కానీ మనకసలు అక్కడి నుంచే రావట్లేదు. అదే కేస్ అంటే ఎక్కడుంది అప్డేట్ అక్కడి నుంచే మీడియా రావట్లేదు. అనేది మనకు తెలిసిన విషయాల్ని బయట పెడతాం. హ్మ్. కానీ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేసేది మీడియా కాదు కదా! కాదు. అది. ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు? పోలీసులు. హ్మ్. ఇన్వెస్టిగేట్ చేస్తున్న గవర్నమెంట్ రైల్వే పోలీసులు చేస్తున్నారు. హ్మ్. ఈ గవర్నమెంట్ రైల్వే పోలీసు చేస్తున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ నుంచి బయట పెట్టాలి. వాళ్ళేమంటున్నారు? మొన్న కూడా సీఎం మాట్లాడితే హ్మ్. ఏమన్నాడు? ఇది ఇంకా ఎఫ్ఎస్ఎల్ నుంచి సైబర్ సెల్ నుంచి మాకు రావాలన్నాడు. ఎఫ్ఎస్ఎల్, సైబర్ సెల్ ఎన్ని రోజులు టైం తీసుకుంటారు అనేది ఇప్పుడు అందరికీ అనుమానం. అవును. 16 రోజులైతే కూడా ఒక ఫోను, ఒక ల్యాప్‌టాప్‌ని దాంట్లో ఏముందో చెప్పలేకపోతున్నారా? ఇప్పుడు పాస్‌వర్డ్ మర్చిపోయినామంటే నిమిషాల్లో ఆ! ఇచ్చేస్తా ఉన్నారు. ఇస్తాం. తీసుకెళ్ళితే న్యూ పాస్‌వర్డ్ పాస్‌వర్డ్ చేసేస్తాము. నిమిషాల్లో దాన్ని పాస్‌వర్డ్ ఇది చేసి ఇచ్చేస్తారు. ఆహ్, మొన్న కూడా ఎక్కడో సెకండ్స్‌లో ఒక అమ్మాయి చేసింది. హ్మ్. పాస్‌వర్డ్. పాస్‌వర్డ్ మర్చిపోయానంటే ఆ అసలు అమ్మాయి ఇమ్మీడియేట్‌గా చేసింది. అసలు 8థ్ క్లాస్, 10థ్ క్లాస్ పిల్లలు చేసేస్తున్నారు సార్. చేస్తున్నారు. బ్యాకప్ అది ఎందుకు తీసేసి. చేయట్లేదనేది ఇక్కడ అనుమానం. దీనివల్ల ఇప్పుడేందంటే ఒక పుకారైతే నడుస్తుంది లేటెస్ట్‌గా నిన్నటి హ్మ్. నుంచి. అదేందంటే ప్లీజ్ నన్ను వదిలేయండి అనే ఒక మెసేజ్ ఉంది ఈ ఫోన్‌లో. హ్మ్. అంటే ఈమెను ఎవరో బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నన్ను వదిలేయండి అనే మెసేజ్ ఉందనేది లీక్ అయింది వార్త. ఓకే. మరి పోలీస్ స్టేషన్ నుంచి లీక్ అయిందా? ఎలా లీక్ అయిందనేది తెలీదు. మీడియాలో మాత్రం అది వస్తుంది. అంటే దీంట్లో రెండున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకునిందెప్పుడు అంటే 30థ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. లేదా అంతకుముందు నిర్ణయించుకుందా కూడా తెలీదు. హ్మ్. కానీ 30థ్ అని ఎందుకు అనుకుంటున్నారంటే పిల్లల్ని కూడా చంపడానికి ఆమె డిసైడ్ అయింది. హ్మ్. కూతుర్నేమో 27 తీసుకొచ్చి 29 హాస్టల్‌లో వదిలింది. అంటే అర్థమేంటి? కూతుర్ని చంపాలని ఆమె ముందు అనుకోకుండకపోవచ్చు. తను అవును. మాత్రమే చనిపోవాలని అనుకోనుండొచ్చు. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయము ముందుదే కావచ్చు. అవును. కానీ పిల్లల్ని చంపాలనే నిర్ణయం మాత్రం 30థ్ తీసుకున్నదనేది పోలీసుల కుండే ఇప్పుడు అండర్‌స్టాండింగ్. దీనికి ప్రధాన కారణం ఏందంటే, పిల్లల్ని కూడా చంపాలనుకునుంటే కూతుర్ని 29 ఎందుకు హాస్టల్‌లో వదులుతుంది? ఇంట్లోనే పెట్టుకోండొచ్చు కదా! 29 హాస్టల్‌లోకి తీసుకెళ్ళింది.
వదిలింది. మళ్ళీ 30 పోయి మరుసటి రోజు పోయి కూతుర్ని బయటికి తీసుకొచ్చింది. అంటే కూతుర్ని కొడుకుని కూడా చంపేయాలనే నిర్ణయం 30 తీసుకుండొచ్చు. అంతకుముందు ఆమె తను మాత్రమే చనిపోవాలనే నిర్ణయం కూడా ఉండొచ్చు.